కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువు అని విమర్శించారు. ఢిల్లీకి జాతరలు యాత్రలు తప్పితే రాష్ట్రానికి రేవంత్ చేసిందేమీ లేదని ఆరోపించారు. రైతులకు క్వింటాల్కు 500 రూపాయలు ఇస్తానన్న బోనస్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం సారంపల్లిలో ఎండిన వరి పొలాలను పరిశీలించారు మాజీ మంత్రి కేటీఆర్. గౌరవనీయులు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్లక్ష్య విధానాల వల్ల, కాంగ్రెస్ పార్టీ యొక్క పట్టింపు లేనితనం వల్ల ఇవాళ వ్యవసాయదారులకు, రైతులకు ఆ రైతుల్లో భరోసా నింపడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి, అదేవిధంగా వారికి మేమున్నామని చెప్పడానికే ఈరోజు క్షేత్రస్థాయిలో మా పార్టీ నాయకులు అన్ని నియోజకవర్గాల్లో కూడా రైతుల దగ్గర పోతా ఉన్నారు, పర్యటనలు చేస్తూ ఉన్నారు. రైతులు అడగలేదు, మిమ్మల్ని ఎవరు కూడా నిజానికి డిమాండ్ చేయలేదు. మేమే డిసెంబర్ 9 నాడు అధికారంలోకి వస్తున్నాం. ఇప్పటిదాకా లోన్లు తీసుకొని వాళ్ళు కూడా తీసుకోండి, నేను వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు 4 నెలలైనా కూడా రుణమాఫీ అనేది కనీసం ప్రస్తావన కూడా లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల ద్వారా ఇవాళ రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి మీరు కడతారా సస్తారా అని మెడ మీద కత్తిపెట్టినట్టు వ్యవహారం మరొక దిక్కు చూస్తూ ఉన్నాం. ఈ అన్నింటికీ మించిన దుర్మార్గం ఏంటంటే ఇవాళ నిజంగా కూడా రైతులను చూస్తే గోస అనిపిస్తున్నది. ఇవాళ నిజంగా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ పరిస్థితి వచ్చిందంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఈ మాట నేను స్పష్టంగా ఎందుకంటున్నా అంటే పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఆనాడు కాళేశ్వరం నీళ్లతో మరి మేడిగడ్డ నుంచి నీళ్లెత్తిపోసి మిడుమానేరు నింపి, మిడుమానేరు నుంచి అన్నపూర్ణ, ఆ పైకి రంగనాయక సాగర్, అక్కడి నుంచి జిల్లెల చెరువు, ఆడికెళ్ళి కింద ఉండే ఈ మొత్తం ఈ గ్రామాలన్నిటికీ నీళ్ళు ఇచ్చింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగిపోతే ఆయనకు 3 నెలలు 4 నెలలు ఇంకా కూడా ఆ 3 పిల్లర్లను రిపేర్ చేసేందుకు టైం సరిపోతలేదు. ఇలా 3 పిల్లర్ల దగ్గరగిన ఒక కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లను ఇలా కిందికి ఉత్తగా సముద్రంలోకి వేస్ట్గా పోతున్న నీళ్లను పట్టుకొని నీళ్లు గనక పైకి పంపింగ్ చేసింటే ఇవాళ ఈ రైతుల పొలాలు ఎండకపోయిన మాట వాస్తవమా కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. అందుకే నేను అనేది ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే స్పందించి ముందుకు రావాలని చెప్పి